మీరు కొన్ని ప్రార్థనలు మీ పెదవులతో కూడా చేయడానికి వీల్లేదు. మీరు చేసే కొన్ని ప్రార్థనలు మీ పెదవులతో బయటికి చేయడానికి కూడా వీలు లేదు. కొన్ని ప్రార్థనలు మీ హృదయ అంతరంగములో నుండి ఆత్మలో ప్రార్థన చేయడం మీకు రావాలి. అప్పుడు మీ హృదయంలో ఉన్నటువంటి సంగతులు ప్రభువుకు తెలుసు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని జవాబును మీరు పొందుకుంటారు. ఒకవేళ మీరు నోటితో చేస్తే అవి మనుషులకు వినపడడం మాత్రమే కాదు, అపవాదికి కూడా వినబడతాయి. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఇది ఒక మర్మము, మీరు జాగ్రత్తగా గమనించండి. అపవాదికి తెలియకుండా ఉండడానికి మీరు కొన్ని ప్రార్థనలు ఆత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోండి. వాడికి తెలిసిందా చెడగొట్టేస్తాడు, వాడికి తెలిసిందా దాన్ని నాశనం చేస్తాడు, దాన్ని అడ్డగిస్తాడు. కాబట్టి మీరు ఏ ప్రణాళికలు వేస్తున్నారో, ఏం చేయని ఉద్దేశిస్తున్నారో కొన్ని విషయాలు మీరు బయటికి చెప్పకపోవడం మేలు. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయాన్ని వాడు చదవలేడు, నీ మనస్సును వాడు చదవలేడు, నీ హృదయంలో అంతరంగంలో ఉన్న విషయాలు వాడికి తెలియవు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వాడికి నీ వీక్నెస్లు తెలుసు, నీ బలహీనతలు తెలుసు. వాడికి నువ్వెక్కడ పడిపోతావో, నిన్ను ఎలాగ టెంప్ట్ చేయొచ్చో, నిన్ను ఎలాగ శోధించొచ్చో, నిన్ను ఎలాగ పడేయొచ్చో సాతానుడికి తెలుసు. వాడు వాడతాడు, వాడు బాణాలు వేస్తాడు. అప్పుడు ఒకటి అర్థమవుతుంది నీకు, నీ పరిస్థితులు అన్నీ సాతానుడికి తెలుసు కాబట్టి నువ్వు పడిపోతావు అని కూడా సాతానుడికి తెలుసు. కొత్త డాక్టర్ కంటే పాత రోగి మేలు. అనుభవం, ఈ అనుభవం వాడికి ఇప్పటి నుంచి లేదు, మనుషుల మీద అనుభవం. వాడు ఎప్పటి నుంచి చేశాడు? ఆది నుండి ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది నుండి ఉన్నవాడు కాబట్టి వాడు అనుభవజ్ఞుడు. ప్రతి మనిషిని వాడు చదివేశాడు. అరే, మనుషులందరూ ఇలాగే ఉంటారు, పాపములో ఉన్న మనుషులందరూ, పాపము చేత ఏడవబడుతున్న వారందరూ ఇలాగే ఉంటారా అని వాడికి ఒక అనుభవం ఉంది. కాబట్టి నీ మీద ఏ బాణం వేస్తే నువ్వు పడిపోతావో సాతానుడికి తెలుసు కాబట్టి వాడు ఈజీగా నీ మీద బాణం వేస్తాడు. నువ్వు గనక పడిపోయావా, వాడి అకౌంట్ లో ఒక వికెట్ పడుతుంది అంతే. మీరు అపవాది తంత్రములు నెరిగి వాడిని ఎదిరించడానికి శక్తిమంతులగినట్లు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. అపవాది తంత్రాలను ఏం చేయాలంట? ఎరగాలి. దేవునికి మహిమ కలుగును గాక.